హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్. మనం భారతదేశంలో చాలా పుణ్యక్షేత్రాలు ఉంటాయి. అందులో ఒక గొప్ప పుణ్యక్షేత్రం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదే అరుణాచలం. దాన్ని తిరువన్నమలై అని అంటారు. సో అరుణాచలం వెళ్ళాలని చాలా మంది అనుకుంటారు, కానీ ఎలా వెళ్ళాలి, ఏంటి, అక్కడ ఏమేమి బాగుంటాయి అన్న డీటెయిల్స్ కోసం ఈ కంప్లీట్ వీడియో చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో మన కంటెంట్లోకి వెళ్ళిపోయే ముందు అరుణాచలం ఎలా వెళ్ళాలి అనే వాళ్ళ కోసం ఫస్ట్ ఈ డీటెయిల్ చూడండి. అరుణాచలం వెళ్ళాలి అంటే మనకి కాట్పాడి, అరుణాచలం దగ్గరలో కాట్పాడి జంక్షన్ ఉంటుంది. అక్కడికి మనకి ట్రైన్స్ అవైలబిలిటీ ఉంటుంది. సో ట్రైన్ ద్వారా కాట్పాడికి రావచ్చు. కాట్పాడి నుంచి మనకి 2 hours జర్నీ ఉంటుంది. అక్కడ నుంచి బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి, చాలా బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి అనమాట. లేదు ఫ్లైట్లో రావాలనుకునే వాళ్ళకి చెన్నై ఆర్ బెంగళూరు, చెన్నై కానీ బెంగళూరు కానీ రీచ్ అయ్యి అక్కడి నుంచి మనకి తిరువన్నమలైకి రావాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మనకి 4 hours ట్రావెల్ పడుతుంది అనమాట. ఇక్కడికి అరుణాచలం రీచ్ అయిన తర్వాత అక్కడ ఏమిటి స్పెషాలిటీ అంటే మ్యాక్సిమం పీపుల్ అరుణాచలంకి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు గిరి ప్రదక్షిణ చేస్తారు. సో అది చేస్తే మనకి మంచి జరుగుతుందని నమ్ముతారు. సో అది ఏ టైం స్పెసిఫిక్గా వస్తారు అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ శివరాత్రి రోజు వస్తారు. ప్రతి పౌర్ణమి ప్లస్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే కార్తీక పౌర్ణమి, శివునికి ఇష్టమైన కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి. కార్తీక పౌర్ణమి మాత్రం ఇంకా గ్రాండ్గా చేస్తారు. బాగా ఎక్కువ మంది మనకి శివరాత్రి రోజు కార్తీక పౌర్ణమి రోజు వస్తారనమాట. సో అరుణాచలం టెంపుల్, ఫస్ట్ టెంపుల్ గురించి తెలుసుకుందాం, తర్వాత దానికి గిరి ప్రదక్షిణ గురించి, ఆ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ అరుణాచలం టెంపుల్కి రీచ్ అయిన తర్వాత మనకి ఫస్ట్ ఎంట్రన్స్లో ఈస్ట్ వైపు మెయిన్ ఉంటుంది రాజగోపురం. ఆ రాజగోపురంలో నుంచి మనం ఎంటర్ అయితే మనం లోపలికి 3 ద్వారాలు రీచ్ అయ్యి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఇంకోటి ఉత్తరం వైపు ఉన్న అమ్మని అమ్మన్ అనే గోపురం ఉంటుంది, అటు నుంచి ఎంటర్ అవ్వచ్చు. సో మనకి ఈ అరుణాచలం టెంపుల్ మెయిన్ 4 ద్వారాలు ఉన్నాయి. ఈ 2 ద్వారాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రాజగోపురం మనకి అరౌండ్ 13 అంతస్తులు ఎత్తులో ఉంటుంది, అంత హైట్ ఉంటుంది అనమాట. ఆ గోపురం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ గోపురాన్ని శ్రీకృష్ణ దేవరాయల వారు కట్టించారనమాట. సో ఈ టెంపుల్లోకి మనం ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే మనకి ఈ టెంపుల్ లోపల 3 నందులు ఉంటాయి. ఫస్ట్ మన రాజగోపురం నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే ముందర మనకి పెద్ద నంది విగ్రహం ఉంటుంది అనమాట. సో దాని తర్వాత ఇంకొక మండపం దాటిన తర్వాత మనకి ఇంకొక నంది విగ్రహం ఉంటుంది, కొంచెం చిన్నది ఉంటుంది. తర్వాత గర్భగుడి దగ్గరలో శివుని ఎదురుగా ఇంకొక నంది ఉంటుంది అనమాట. సో ఈ గుడికి ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లో మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది. కొంచెం ముందు లోపలికి వెళ్ళిన తర్వాత మనకి వినాయకుడి టెంపుల్ ఉంటుంది. సో ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే 1000 స్తంభాల మండపం ఉంటుంది అనమాట. ఈ మండపం చాలా పెద్దది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఆ మండపం పక్కనే మనకి కొంచెం లోపలికి వెళ్తే కనుక మనకి ఇంకొక శివాలయం ఉంటుంది. అక్కడ మనకి పాతాళ లింగం ఉంటుంది అనమాట. సో అక్కడ దర్శనం చేసుకొని మనం గర్భగుడిలోకి ఎంటర్ అయ్యి దేవుడికి దర్శనం చేసుకుంటే బయటికి వచ్చే మార్గంలో మనకి ఎదురుగా కోనేరు ఉంటుంది. ప్లస్ మనం బయటికి వచ్చేటప్పుడు ఇటువైపు మనకి చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి, అవన్నీ దర్శనం చేసుకోవచ్చు. ఆ దారిలోనే మనకి ఉత్సవ విగ్రహాలు కూడా కనబడుతుంటాయి. సో ఇది శివరాత్రి టైంలో కానీ ఈ పౌర్ణమి టైంలో కానీ ఈ విగ్రహాలన్నీ ఉత్సవానికి తీసుకెళ్లి మొత్తం గుడి మొత్తం ఊరేగించి ఆ విగ్రహాన్ని మళ్ళీ ఆ విగ్రహాలు అక్కడ పెడతారనమాట. సో ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ ఆర్కిటెక్చర్ చూస్తే మాత్రం మీకు మైండ్ పోతుంది, అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో మనం ఈ టెంపుల్ ని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఈ గిరి ప్రదక్షిణ గురించి మాట్లాడుకుందాం. గిరి ప్రదక్షిణలో మనం 8 శివలింగాలు ఉంటాయి అనమాట చుట్టుపక్కల. అందులో ఏమేంటి అంటే అవి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, దాని తర్వాత ఈశాన్యలింగం. ఇది లాస్ట్ అనమాట మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. సో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే మనం బయటికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ లో కొంచెం ముందుకు వెళ్ళగానే గణపతి టెంపుల్ ఉంటుంది. సో అక్కడ గుడికి దండం పెట్టుకొని అక్కడ స్టార్ట్ చేస్తారన్నమాట. మనకి ఫస్ట్ ఇంద్రలింగం వస్తుంది. సో ఇంద్రలింగం, దాని తర్వాత అవన్నీ మనకి 1 కిలోమీటర్ రీచ్ అయ్యే దగ్గర మనకి మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ మీద మన కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది అనమాట. ఇది అరౌండ్ 14 kilometers ఉంటుంది. ఈ మ్యాప్ లో మనం ఎక్కడ ఉన్నాము, ఎన్ని కిలోమీటర్స్ రీచ్ అయ్యాము, మనకి దగ్గరలో ఏ టెంపుల్స్ ఉన్నాయి అన్నది ఆ మ్యాప్ లో క్లియర్ గా డిస్క్రైబ్ చేసి ఉంటుంది. సో ఆ మ్యాప్ చూసుకుంటూ మనం గిరి ప్రదక్షిణ చేయాలి. సో లాస్ట్ ఆల్మోస్ట్ మీరు 12 kilometers రీచ్ అయిన తర్వాత కుబేరలింగం దాటిన తర్వాత అక్కడ ఒక స్పెషల్ ఉంటుంది. ఏంటి అంటే అది మోక్ష మార్గం. ఈ మోక్ష మార్గం స్పెషాలిటీ ఏంటి అంటే ఈ మోక్ష మార్గం స్టార్టింగ్ లో ఈ ఒక చిన్న మండపం లాగా ఉంటుంది. మనకి ఒక గేట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. దీన్ని అటువైపు నుంచి ఇటువైపు క్రాస్ చేస్తే
చాలా బాగుంటది. అది ఎలా ఉంటది అంటే స్టార్టింగ్ వచ్చేసరికి చాలా వైడ్ గా ఉంటది, కొంచెం ముందుకు వచ్చే నేరగా ఉంటది అనమాట. ఈ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎంత లావుగా ఉన్న పీపుల్ అయినా కానీ ఈ మోక్ష మార్గం నుంచి బయటకు రాగలరు. సో అదే దాని స్పెషాలిటీ. ఇంత చిన్నగా ఉంది మన పట్టణం ఏమో అనుకోకండి. సో ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయాల్సింది ఈ మోక్ష మార్గం గుండా అటువైపు నుంచి ఇటువైపు బయటకు వస్తే మన ఒంట్లో ఉన్న నొప్పులు కానీ, లేదంటే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, లేదంటే ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా పోతాయి అని చెప్పి నమ్ముతారు. సో మీరు వెళ్తే ఖచ్చితంగా ఆ మోక్ష మార్గం నుంచి ఒకసారి బయట రండి. కానీ ఇక్కడ మనం మా ఈ చుట్టుపక్కల ఈ లింగాలన్నీ కానీ చూడాలి అంటే కనుక మనం ఏ టైంలో అయినా చూడాలి అనుకుంటే కనుక ఈ మెయిన్ ఈ పౌర్ణమి టైముల్లో కానీ, లేదంటే శివరాత్రి టైంలో అయితే 24/7 టెంపుల్స్ అన్ని ఓపెన్ చేసి ఉంటాయి. విడి రోజుల్లో ఎప్పుడైనా మీరు గిరి ప్రదక్షిణ చేస్తే కనుక అవి ఈవినింగ్ టైంలో క్లోజ్ చేసి ఉంటాయి అనమాట. సో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం చెప్పులు వేసుకోకూడదు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం భక్తి శ్రద్ధలతో చేయాలి. మనం మాక్సిమం గిరి ప్రదక్షిణ ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ టైం కల్లా కంప్లీట్ చేసుకున్నట్టు చూడండి. ఎందుకంటే చుట్టుపక్కల మనం చెప్పులు లేకుండా నడుస్తాం కాబట్టి ఆ ఎండలకి ఆ రోడ్ల మీద మనం నడవలేము. సో బెస్ట్ ప్రిఫర్ ఈవినింగ్ టైమ్స్ లో స్టార్ట్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట గిరి ప్రదక్షిణ చేసుకునేటప్పుడు మనకి ఫస్ట్ లింగం దాటిన తర్వాత మనకి రైట్ సైడ్ లో రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది. ఆ రమణ మహర్షి ఆశ్రమం ఏంటి అంటే ఆ రమణ మహర్షి అనే అతను శివభక్తుడు. అతను అక్కడ ఉండి శివునికి పూజలు చేసుకునేవాడు. వాళ్ళ తల్లిదండ్రుల సమాధి కూడా అక్కడే ఉంటది, ప్లస్ ఆయన సమాధి కూడా అక్కడే ఉంటది. ఆయన వాడిన వస్తువులు అన్నీ ఉంటాయి. సో అక్కడ మ్యూజియం కూడా ఉంటది అనమాట. ఆయన వాడిన వస్తువులు అవన్నీ ఆ మ్యూజియం లో పెడతారు. సో ఈ టెంపుల్ ఇక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ గిరి ప్రదక్షిణతో మనకి అరుణాచలం దర్శనం అయిపోతుంది. సో ఇందాక ఒక విషయం మర్చిపోయాను కదా, అమ్మనమ్మన్ గోపురం అని చెప్పాను కదా. సో అమ్మనమ్మన్ గోపురానికి ఒక ప్రత్యేకత ఉంది. అమ్మనమ్మన్ అనే ఆవిడ శివభక్తురాలు. ఆవిడ ఆ టైంలో ఈ గుడి మొత్తం కన్స్ట్రక్షన్ అయింది కానీ ఇటుపక్క ఈ గోపుర నిర్మాణం అవ్వలేదు. సో ఆవిడ భక్తితో ఈ గోపురాన్ని నిర్మించాలని ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు వాళ్ళందరినీ అడిగి గోపురానికి ఆ డబ్బులు కొంతమంది నా దగ్గర లేవు అని చెప్తారు కదా, లేవు అని చెప్పిన వాళ్ళకి కూడా వాళ్ళ ఇంట్లో ఎంత ఉంది, ఎంత బంగారం ఎంత ఉంది అని చెప్పేసి ఆవిడ అలా చెప్పడం వల్ల అందరూ మంత్రముగ్ధులయ్యి ఆవిడకి ఆ గోపురం నిర్మించడానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు. సో ఆ డబ్బులు పెట్టి ఆవిడ ఆ గోపురాన్ని నిర్మించారనమాట. ఖాళీగా లేదు, మన రష్గా ఉంది, వెళ్ళలేకపోయినా అట్లీస్ట్ ఆ గోపురం నుంచి లోపలికి వెళ్ళి బయటికి వస్తే మన ఆర్థిక సమస్యలు ఏమన్నా ఉంటే అవి పోతాయి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళందరూ నమ్ముతారనమాట. ఇంకోటి మనకి టెంపుల్లో దర్శనం ఈజీగా అవ్వాలి, ఎక్కువ లాంగ్ రూట్ నడవకూడదు అనుకునే వాళ్ళకి రాజగోపురం కంటే ఈ అమ్మనమ్మన్ గోపురం ఇంకా బెటర్. ఎందుకంటే ఇక్కడ నుంచి కనుక మీరు లోపలికి ఎంటర్ అయితే మీకు అరౌండ్ ఒక 1 to 2 hours దర్శనం టైమింగ్ తగ్గిపోద్ది అనమాట. ఎందుకంటే మీరు మెయిన్ ఎంట్రన్స్ నుంచి వస్తే గుడి మొత్తం తిప్పి తీసుకొస్తారు. ఈ అమ్మనమ్మన్ గోపురం నుంచి లోపలికి వస్తే కనుక మీకు దర్శనం ఇంకా త్వరగా అవుతుంది. సో మాక్సిమం మీకు ఎక్కువ క్రౌడ్ ఉన్న టైంలో అయితే ఈ గోపురం నుంచి లోపలికి ఎంటర్ అవ్వడానికి ప్రిఫర్ చేయండి. ఇక్కడతో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్.